వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ ఉచిత కంటి పరీక్షలు చేయించుకోవాలన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రతి రైతుకు యూరియా అందిస్తాము, రైతులకు ఎమ్మెల్యే పత్తుల లక్ష్మారెడ్డి భరోసా. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ అరెస్టులు పెడితే సహించేది లేదన్న మాజీ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి. యాదగిరిగుట్ట పట్టణంలో ఎస్హెచ్ఓ భాస్కర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు. సొంత ఖర్చుతో రోడ్డుకు మరమ్మతులు చేయించిన 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పంతంగి దశరథ. గణనాథుని సన్నిధిలో లడ్డు వేలపాటలో పాల్గొన్న ప్రముఖులు. యూరియా కొరతను నివారించి తక్షణమే పంటలకు సరిపడా యూరియాను అందించాలన్న కల్లూరి మల్లేశం. తండ్రి మరణంతో దుఃఖ సాగరంలో ఉన్న తిరుమల సైదులు కుటుంబాన్ని ఓదార్చిన మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం మూసివేత. గణనాథుని లడ్డూను సొంతం చేసుకున్న అంబటి రవికుమార్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత ప్రాథమిక కంటి పరీక్ష శిబిరాన్ని మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానం, అందులో కళ్ళు ముఖ్యమైనవని, ప్రతి ఒక్కరూ కళ్ళను ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్తలు పాటించాలని, ప్రతి ఒక్కరూ యొక్క ఉచిత కంటి పరీక్ష శిబిరంను వినియోగించుకోవాలి. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత ప్రాథమిక కంటి పరీక్ష శిబిరాన్ని మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానం, అందులో కళ్ళు ముఖ్యమైనవని, ప్రతి ఒక్కరూ కళ్ళను ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్త పడాలని, ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఉచిత కంటి పరీక్ష శిబిరంను వినియోగించుకోవాలని, అవసరమైన వాళ్ళకి కళ్ళ జోడులను ఉచితంగా మరియు కంటి శస్త్రచికిత్సలను ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ యొక్క అవకాశాన్ని పేద ప్రజలు, మునుగోడు నియోజకవర్గ సంస్థాన నారాయణపురం మండల ప్రజలు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనంతరం కంటి పరీక్షకు హాజరైనటువంటి అందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరి దగ్గర వెళ్లి భోజనాన్ని వడ్డించి ఎమ్మెల్యే వారి బాగోగులను తెలుసుకోవడం జరిగింది. అనంతరం మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో అదనపు తరగతి గదిలో నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా నారాయణపురం మండలం ఆదర్శ పాఠశాలను సందర్శించి కావలసినటువంటి మౌలిక సదుపాయాలను ఇంజనీర్లతో చర్చించారు. అనంతరం స్థానిక రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో త్రిబులార్ భూ నిర్వాసితులతోటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెళ్లి వాళ్ళకి ప్రభుత్వం నుంచి అన్యాయం జరగకుండా చూస్తానని వారికి మాటిచ్చారు. ఈ సందర్భంగా కంటి ఆసుపత్రి యాజమాన్యం, కాంగ్రెస్ పార్టీ మండల కార్యకర్తలు, ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీరు రాజీనామా చేయకపోతే వచ్చిన ప్రభుత్వం మీ చౌటుపల్లి నారాయణపూర్ రోడ్ అవునా, చౌటుపల్లి వందపల్లి ఆసుపత్రి అవునా, మీ గట్టుపల్లి మండలం అవునా, చండూరు రెవెన్యూ డివిజన్ అవునా, శివనగూడెం రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పైసలు వచ్చినా, ఈ డెవలప్మెంట్కి నిధులు వచ్చినా ముందు రాజీనామా చేస్తే అప్పుడు కదిలిండు. అప్పటిదాకా లెక్క చేయలేదు. మన లక్ష్యము కూడా సబ్స్టేషన్ ఇవ్వమని చెప్పిన, నాకు హామీ ఇచ్చిన మాట వాస్తవము. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తా అని, అది ఆలస్యమైనా పర్వాలేదు, నేను ఎదురు చూస్తా, ఓపిక ఉంది. నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగే ఏ పని చేసినా సరే నా నిర్ణయం ఎంత దూరమైనా పోతా అని చెప్పినాను. అంటే దాని అర్థమైంది, మీరు అర్థం చేసుకోవాల్సింది. మీరు ఎవరైనా ఆలోచన చేయొచ్చు. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి
సపరేట్ లైన్ పెట్టి డైరెక్ట్ ఇటు వస్తుంది. లైన్ కట్టాలి సార్. జెంట్స్ లేడీస్ అలాగే ఉన్నారు. అయితే ఇంట్లోనే ఓల్డేజ్ వాళ్ళు అయిపోయిందా ఓల్డేజ్ విజన్ చూడలేదు అంటే విజన్ చూడలేదు. బీపీ షుగర్ సార్ విజన్ చెక్ విజన్ చెక్ పక్కన విజన్ చెక్ ఇంకెళ్ళి ఉన్నావు. పోతాయి సార్ పనిచేస్తుంది. కళ్ళు మసక కనబడుతుందా? వండుతుందా? రెండు కట్టినట్టున్నావు. ఇప్పుడే కూర్చోమ్మా. Some patients have degree sugar, sir. Some of the history of heart, one patient heart attack. సెలెక్ట్ అయిన వాళ్ళు కాంట్రాక్ట్ అందరూ వస్తారు సార్. అద్దాల వాళ్ళకి ఒక పైన ఎక్కడ పంపిస్తున్నారు. ఆపరేషన్ వాళ్ళకి ఒకటి పాస్ ఆపరేషన్ అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది కదా మన చాలా మిర్యాలగూడ నియోజకవర్గంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అగ్రికల్చర్ ఏఓలు, ఏఈఓలు, సిఈఓలు, ఇతర అధికారులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు యూరియా అందే విధంగా ప్రతి ఒక్కరం కృషి చేయాలన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అగ్రికల్చర్ ఏఓలు, సిఈఓలు, ఇతర అధికారులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు యూరియా అందే విధంగా ప్రతి ఒక్కరం కృషి చేయాలన్నారు. బ్లాక్ మార్కెట్కి దళారులకు యూరియా అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులను ఇబ్బందులకు పెట్టేందుకు కేంద్రం యూరియా కొరత పెట్టి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టే విధంగా మనకొచ్చిన యూరియాను అవసరమైన ప్రతి ఎకరాకు అందే విధంగా ఒక ప్రణాళికతో చేయాలన్నారు. అలాగే రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం.
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రైతుల పక్షాన ఉండి రైతులకు అండగా ఉంటామని అన్నారు. బీఆర్ఎస్ నాయకులపైన పోలీసులు అక్రమ కేసులు పెడితే సహించేది లేదని మాజీ మంత్రి గుంటగంట్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం దూరజ్పల్లిలో సూర్యాపేట కౌన్సిలర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు భాషా అక్రమ అరెస్టును ఖండిస్తూ మాజీ మంత్రి గుంటగంట్ల జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తుందని, మంత్రులకు పాలన చేతకాక పోలీసులను ముందు పెడుతున్నారని ఆగ్రహించారు. ఆదివారం దురాజ్పల్లిలో సూర్యాపేట కౌన్సిలర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు భాషా అక్రమ అరెస్టును ఖండిస్తూ మాజీ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తుందని, మంత్రులకు పాలన చేతకాక పోలీసులను ముందు పెడుతున్నారని ఆగ్రహించారు. ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసులను అడ్డుపెట్టుకొని పాలన సాగిస్తున్నారని తెలిపారు. యూరియా లైన్ వీడియో తీసి పెట్టినా కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. అర్థం లేని కేసులు, అర్ధరాత్రి అరెస్టులు అక్రమమన్నారు. మాజీ కౌన్సిలర్ను ఓ తాగుబోతు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గం అంటూ ఆగ్రహించారు. ప్రజల ఒత్తిడితోనే ఈరోజు పోలీసులు తలొగ్గి మాజీ కౌన్సిలర్ భాషను అరెస్టు చేశారు. పోలీసులు విడిచిపెట్టడం జరిగిందని తెలిపారు. ఇక జగదీశ్వర్ రెడ్డి వెంట మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జూలకంటి జీవన్ రెడ్డి, ఉప్పల ఆనంద్, గుర్రం సత్యనారాయణ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో ఎస్హెచ్ఓ భాస్కర్ ఆధ్వర్యంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బందితో వాహనాలను తనిఖీ చేశారు. మాదక ద్రవ్యాలు, ఇతర ప్రభుత్వ నిషేధిత వస్తువులు సరఫరా చేస్తున్నారనే అనుమానంతో వాహనాలను తనిఖీలు నిర్వహించారు. యాదగిరిగుట్ట పట్టణంలో ఎస్హెచ్ఓ భాస్కర్ ఆధ్వర్యంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బందితో వాహనాలను తనిఖీ చేశారు. పట్టణానికి భక్తులు, వేరే వాహనదారులు వేల సంఖ్యలో వస్తుంటారు. వాహనాలలో కొంతమంది మాదక ద్రవ్యాలు, ఇతర ప్రభుత్వ నిషేధిత వస్తువులు సరఫరా చేస్తున్నారనే అనుమానంతో పట్టణ ఎస్హెచ్ఓ భాస్కర్, నలుగురు పట్టణ ఎస్ఐలు వారి సిబ్బందితో వాహనాలను తనిఖీలు నిర్వహించారు. ఇసుక దొరకకపోవడంతో ఇబ్బందులు. అదుపులో తీసుకుంటారు. అధ్వానంగా మారిన రోడ్డుకు సొంత ఖర్చుతో 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పంతంగి దశరథ మరమ్మతు చేయించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే 14వ వార్డు వినాయక నగర్ కాలనీలో రోడ్డు పూర్తిగా దెబ్బతింది. రోడ్డులో వెళ్లే ప్రయాణికులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. వెంటనే కాలనీ వాసులు కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్ఛార్జ్ దశరథకు తెలియజేయడంతో వెంటనే పర్యవేక్షించి గుంతలను మట్టితో పూడ్చి మరమ్మతులు చేయించారు. అధ్వానంగా మారిన రోడ్డుకు సొంత ఖర్చులతో 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పంతంగి దశరథ మరమ్మతు చేయించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 14వ వార్డు వినాయక నగర్ కాలనీలో రోడ్డు పూర్తిగా దెబ్బతింది. వర్షాలు కురవడంతో ఉన్న రోడ్లు గడ్డ మట్టితో నిండిపోయాయి. లోతైన గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డులో వెళ్లే ప్రయాణికులకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే కాలనీ వాసులు కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్ఛార్జి దశరథకు తెలియచేయడంతో వెంటనే పర్యవేక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి, ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్ ఆదేశాల మేరకు స్థానిక వార్డు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో తన సొంత ఖర్చుతో మరమ్మతులు చేపడుతున్నానని తెలిపారు. గుంతలమైన రోడ్డుపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలు నిరోధించడానికి రహదారి గుంతలను మట్టితో పూడ్చి మరమ్మతులు చేయించినట్లు చెప్పారు. ప్రజల సమస్యల పట్ల సున్నితంగా స్పందించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వినాయక నగర్ కాలనీ వాసులు పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంపల్లి సృజన్, వరిపల్లి లక్ష్మయ్య, రత్నావత్ నాగరాజు, జటౌతు రాజేష్ నాయక్, కాలనీవాసులు సామ ఇంద్రారెడ్డి, పాపయ్య, పిన్నాని నవీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నల్గొండ పట్టణ కేంద్రంలో లడ్డూ వేలంపాటలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ నగర్ లడ్డూ వేలంపాటలో 40,000కు దొడ్డి నవీన్ కుమార్ గెలుచుకున్నారు. నల్గొండ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రకు గణనాథులు ఘనంగా బయలుదేరాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నల్గొండ పట్టణ కేంద్రంలో లడ్డూ వేలంపాటలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ నగర్ లడ్డూ వేలంపాటలో 40,000కు దొడ్డి నవీన్ కుమార్ గెలుచుకున్నారు. నల్గొండ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రకు గణనాథులు ఘనంగా బయలుదేరారు. మరికొన్న చోట్ల గణనాథునికి కాలనీవాసులు 9 రోజులు నవరాత్రులు జరుపుకున్న గణనాథుని కండువాని దొడ్డి కృష్ణయ్య 5800, సాయి ప్రణీత్ కుమార్ 6900 రూపాయలకు విఘ్నేశ్వరుని వస్త్రాలు సొంతం చేసుకున్నారు. అంబేద్కర్ సంఘం యూనిట్ సభ్యులు గౌరీదేవి, అరుణ్ కుమార్, గుండ్ల శ్రీనివాస్, 15వ వార్డు ప్రజలు, కాలనీవాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుని ఆశీస్సులు తీసుకున్నారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని శాంతినగర్లో గణనాథుని సన్నిధిలో లడ్డూ వేలంపాట ఘనంగా జరిగింది. ఎం శ్రీనివాస్ రెడ్డి గణేష్ లడ్డూని సొంతం చేసుకున్నారు. కార్యక్రమంలో కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నల్గొండలోని కామేశ్వరరావు కాలనీలో విఘ్నేశ్వరుని లడ్డూ వేలంలో కమిటీ సభ్యులు కొండేటి వెంకన్న, గార్లపాటి మురళి, కొల్లోజు శ్రీనివాసచారి, కర్నాటి భిక్షమయ్య, వీర్ల వెంకన్న, అక్కిరాజు, జగన్ మోహన్ రావు, మేడిరాజు, కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు. నల్గొండ పరిసర ప్రాంతంలోని చెల్లపల్లిలో దొడ్డి రమేష్ ఆధ్వర్యంలో గణపతి మండపంలో గణనాథుని లడ్డూ వేలంపాట ఘనంగా జరిగింది. కమిటీ సభ్యులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నల్గొండ పట్టణ కేంద్రంలో అన్ని వార్డుల్లో కాలనీల దగ్గర నిమజ్జన శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. గణేష్ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు కోలాహలంగా నృత్యాలు చేస్తూ గణనాథోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. గత 26 సంవత్సరాల నుండి ఇక్కడ గణేష్ నవరాత్రి ఉత్సవాలు, దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు శోభయాత్ర కార్యక్రమానికి మంచిగా విశేష స్పందనతో కార్మిక మహిళలు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఈ శోభయాత్ర కార్యక్రమం ప్రశాంతంగా జరగాలని ఆ ఘనమైన
అందరూ సహా ఉండాలని మళ్ళొక్కసారి మీకు ఈ వినాయకుడి తరఫున తెలియజేస్తున్నాను. ఎక్కడైనా కాలనీలలో ఉంటుంది ఇది మెయిన్ రోడ్డు కాబట్టి అందరూ సహకారం కావాలి మాకు. అన్న 2 నిమిషం ఇప్పుడు ఇక్కడ అన్న వచ్చినందుకు ఒక 10 నిమిషాలు అన్న వేడి చేస్తాడు ఈ లక్కీ డ్రా వరకు. ఆ లక్కీ డ్రా కూడా మేమేమనుకుంటున్నాం అంటే ఇక్కడ ఫస్ట్ ఫౌండర్ ఆయనే కాబట్టి ఈ రోజు మాత్రం ఆ లక్కీ డ్రా ఆయన చేతులతో తీపియాలని మేము కోరుకుంటున్నాము. దానికి అన్న ఆయన సందేహాన్ని ఇచ్చి మా కోరికను కాదనకుండా जय बोलो गणेश महाराज की जय बोलो गंगा माता की जय बोलो श्री कृष्ण भूमि की जय बोलो श्री राम भूमि की जय श्री राम जय మీకు ఏమి అనిపిస్తుంది గట్టిగా చెప్పాలి దేవుడు మొత్తం చెప్పాలి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. ముందుగా దేవరకొండ రోడ్లో ఈ యొక్క ప్రతిష్ఠించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరియు ఇక్కడ విచ్చేసినటువంటి అక్క చెల్లెల అన్నతమ్ములందరికీ వినాయక నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నేను కూడా బాల్యం నుండి కూడా ఇదే దేవరకొండ రోడ్లోనే ఉండడం జరిగింది. ఇప్పుడు కూడా ఇదే దేవరకొండ రోడ్లో ఉంటాం. మరి బాల్యం నుండి కూడా చిన్నప్పటి నుంచి కూడా మేము సెంట్రల్ సర్వీస్ స్కూల్లో చదువుకున్నప్పుడు అందరూ కూడా చెప్తా ఉండే వెంకటేశ్వర కాలనీలో ఉండేటోళ్ళు, రాఘవేంద్ర కాలనీలో ఉండేటోళ్ళు, అరే వీళ్ళంతా మాస్యాలు మాస్లు ఉంటారు. కొంతమంది అయితే ఇప్పటికీ గుర్తుంది స్కూల్లో మాత్రం భోజనం ఇష్టం కాదు, వాళ్ళు వేరే బ్యాచ్ కూర్చున్నట్టు. ఆ హైదరాబాద్ రోడ్ వాళ్ళంతా వేరే బ్యాచ్ కూర్చున్నట్టు. అయినా కూడా మేము ఎప్పుడైనా అనుకున్నాము నేను ఇక్కడనే ఉన్నాం అనుకున్నా. ఈరోజు ఇక్కడ మీరందరూ అవమానించడము మిమ్మల్ని అందరినీ కూడా కలవడం నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నేను ఈరోజు ఈ యొక్క అన్ని టోకన్లు అలవేయడం జరిగింది. అల్లకెళ్ళి ఒక టోకన్ అల్లది. అదృష్టవంతుడు పేర్లైతే ఎవరేం రాయలే, వేరేనే ఉన్నారు. 230 టోకన్స్ 230 టోకన్లకు వెళ్ళి ఒక్క టోకన్ బయట తీయడం అయింది. ఆ టోకన్ కూడా చూపిస్తారు, బాబులు వేస్తారు కదా. ఒక్క నిమిషం ఆగండి. ముందర యూత్ కొంచెం అక్కడ రెడీ చేసుకోవాలని చెప్తున్నాము. రెడీ చూడండి. రెడీ చిన్న పేరు మేవరమెట్ల నాగమణి గారు విజయమైంది. ఒక్కసారి ఆమె పైకి రావాలి. నిన్న చాలా ఉత్సాహంతో అక్కడ కాళ్ళ లోపల ఉన్న వినాయకుని కాడ కూడా నేనే మైకు వాడిన. పాపం చాలా సేపు ట్రై చేసింది, పాట అక్కడ పాటలు దక్కలేదు. ఎంత ప్రతిష్ట ఎంత ఉండదనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. నిన్న అజోడ కాళీలో లోపల పాట పాడింది. जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के स्माइल गाइस సంతోషంగా అయింది. అందరూ ఉంటారండి. విగ్రహం కానిచ్చుకున్నాం వాళ్ళందరూ దాసరేఖన గారు 2000. సరే దాసరేఖన గారు 2000. స్వామివారి పట్టు వస్త్రాలు దాసరేఖన గారు 2000 రూపాయలు. ఒకటోసారి దాసరేఖన గారు
जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की దాసరేంకన్న గారు 2000 సరే దాసరేంకన్న గారు 2000 స్వామివారి పట్టు వస్త్రాలు దాసరేంకన్న గారు 2000 రూపాయలు ఒకటోసారి దాసరేంకన్న గారు అది పక్క పెట్టు అల్ల పెట్టు పెట్టు అందరు పట్టుకోండి అందరూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై ఓకే ఫోటో కొంచెం వెనక పోయి అందరూ ఇట్లా వేషాపులో నిలబడి అందరూ మా ఎక్కడ కొంచెం ముందుకు ఇక్కడ నిలబడుతుంది అందరూ భక్తులందరూ ఇచ్చేసి గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇక ముందు కూడా అట్లా జరగాలని, అందరికీ ఆశీస్సులు కావాలని, మళ్ళీ నేను గణనాథుని పూజించుకోవాలని ఆశిస్తూ మనకు ఇంత గొప్ప అవకాశం మన గణనాథ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మీకు అభినందనలు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు శోభయాత్ర సాయంకాలం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంటే మాకు కార్యవాసులు కూడా చాలా సహకరించారు. ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. శోభయాత్రలో భాగంగా బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. గుండాల మండలంలో యూరియా కొరతను నివారించి తక్షణమే పంటలకు సరిపడా యూరియాను అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో గుండాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆఫీస్ ముందు రైతులకు సరిపడా యూరియా అందించాలని ధర్నా నిర్వహించి సిఇఓ ఏలే నాగయ్యకి వినతిపత్రం అందజేశారు.
గూండాల మండలంలో యూరియా కొరతను నివారించి తక్షణమే పంటలకు సరిపడా యూరియాను అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో గూండాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆఫీసు ముందు రైతులకు సరిపడా యూరియా అందించాలని ధర్నా నిర్వహించి సిఇఓ ఏలె నాగయ్యకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకవర్గ ప్రభుత్వాలు వానాకాలం పంటలకు అవసరమయ్యే వివిధ రకాల యూరియాలను, ఎరువులను అవసరాన్ని బట్టి ముందే తెప్పించుకొని ఎందుకు నిల్వ చేసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గూండాల మండలంలో అధికారిక లెక్కల ప్రకారం వరి 13,000, పత్తి 920, పెసర 24, కంది 313 ఎకరాలతో పాటు ఇతర పంటలను రైతులు సాగు చేశారని 2,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటికే కేవలం 1,024 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని, మిగతా యూరియా ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు బాధపడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి యూరియా రాష్ట్రానికి తీసుకురావడంలో బీజేపీ మంత్రులు, ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఎరువులు, పురుగు మందులను అధిక ధరలకు విక్రయిస్తున్న డీలర్లపై చర్యలు తీసుకొని వారి లైసెన్సులు రద్దు చేయాలని, రైతులకు సరిపడా యూరియాను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మధ్యపురం రాజు, మండల కమిటీ సభ్యులు ఎండి ఖలీల్, లింగయ్య, సోమయ్య రైతులు పాల్గొన్నారు. ఈరోజు గుండాల మండల కేంద్రంలో రైతులందరూ పొద్దున్న నుండి యూరియా కోసం బార్లు తిన్న పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళ ఈ గుండాల మండలంలో 1,500 మెట్రిక్ టన్నుల అవసరం ఉంటే 1,024 మాత్రమే వచ్చిందని చెప్పి సిఇఓ గారు చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ ఇంకా 500 మెట్రిక్ టన్నులు రావాల్సినంత రాలేదు. అది కూడా లైన్ పెరిగితే మనిషికి ఒక బస్తా ఇచ్చి పంపే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా తక్షణం ప్రతి రైతుకు కూడా 2 బస్తాలు ఇచ్చి పంపేటట్టుగా చూసి అవసరాన్ని బట్టి రైతుకు ఎంత వినియోగం ఉంటుందో అంత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ గుండాల మండలంలోనే కాదు ఇవాళ యాదాద్రి జిల్లాలో 23,000 మెట్రిక్ టన్నుల అవసరం ఉంటే కేవలం 18,000 మెట్రిక్ టన్నులే వచ్చింది. ఇంకా 5,000 మెట్రిక్ టన్నులు ఇవ్వలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి తక్షణమే విడుదల చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపి ప్రతి రైతుకు అందేటట్టుగా చూడాలని చెప్పి ఈ దేశానికి అన్నం పెట్టే రైతు ఇవాళ వచ్చి లైన్లో నిలబడి ఇలా యూరియాని అడుక్కునే పరిస్థితిలో ఉన్నది. అందుకే ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి ప్రతి రైతుకు యూరియాని సప్లై చేయాలని, లేని ఎడల ఇదే ఆఫీసు ముందు పెద్ద ఎత్తున ముట్టడి చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇవ్వాలే ప్రతి రైతుకు యూరియాని, ఇవ్వాలే ప్రతి రైతు వ్యవసాయానికి సరిపడా యూరియాని. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్రెడ్డి, నల్గొండ మండల నర్సింగ్బట్ల ఉమ్మడి గ్రామ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు తిరుమల సైదులు తండ్రి తిరుమల మారయ్య మరణించడంతో నర్సింగ్బట్లలో వారి పార్థివ దేహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యవచనాలను చెప్పారు. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్రెడ్డి, నల్గొండ మండలం నర్సింగ్బట్ల ఉమ్మడి గ్రామ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు తిరుమల సైదులు తండ్రి తిరుమల మారయ్య మరణించడంతో నర్సింగ్బట్లలో వారి పార్థివ దేహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యవచనాలు చెప్పారు. నల్గొండ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేప వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ నారబోయిన భిక్షం, తిప్పర్తి బీఆర్ఎస్ అధ్యక్షుడు పల్లెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ కార్యదర్శి పడుపుల శంకర్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గుండెపోయిన సైదులు, బొల్లేపల్లి శంకర్ గౌడ్, పుట్టా చంద్రయ్య, చామకూరి లింగస్వామి, చింతకింది సైదులు, పుట్టా సుభాష్, ప్రైమ్ న్యూస్ శంకర్, నకరకంటి లింగస్వామి, తిరుమల శంకర్, మాతగోని సత్తయ్య, గడగోని పెద్దలింగయ్య తదితరులు వెంట ఉన్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు. స్వామివారికి మధ్యాహ్నం రాజభోగం నిర్వహించి ఆలయాన్ని మూసివేశారు. పాతగుట్ట ఉప ఆలయాలు, అనుబంధ ఆలయాలను మూసివేశారు. చంద్రగ్రహణం ముగిసిన అనంతరం రేపు ఉదయం 3:30 తిరిగి ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేయనున్నారు. అనంతరం యథావిధిగా నిత్య కైంకర్యాలు నిర్వహించి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు. స్వామివారికి మధ్యాహ్నం రాజభోగం నిర్వహించి ఆలయాన్ని మూసివేశారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయంతో పాటు పాతగుట్ట ఉప ఆలయాలు, అనుబంధ ఆలయాలను మూసివేశారు. ఇవాళ రాత్రి 9:56 సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 1:26 ముగియనున్నది. స్వామివారికి నిత్య కైంకర్యాలు, నివేదన, దర్శనాలు ముగించి మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. చంద్రగ్రహణం ముగిసిన అనంతరం రేపు ఉదయం 3:30 తిరిగి ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేయనున్నారు. అనంతరం యథావిధిగా నిత్య కైంకర్యాలు నిర్వహించి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు. ఓకే, దండాలు అందరికి దండాలు. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపూత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలమ్మం. ప్రియ భగవద్బంధులారా, శ్రీ లక్ష్మీనారసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో ఈరోజు ఆదివారం ఉదయం స్వామివారికి పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని భక్తుల యొక్క సేవా కైంకర్యములు, కళ్యాణోత్సవములు, సుదర్శన నరసింహ హవనము, ఆర్జిత సేవా పూజా కార్యక్రమాలు అన్నీ కూడా ముగించి మాధ్యాహ్నికం తిరువారాధన సమర్పించి రాజభోగ ఆరింపుతో ఈరోజు కార్యక్రమాన్ని ముగించి రాహుగ్రస్త చంద్రగ్రహణం పురస్కరించుకొని ద్వారములన్నీ కూడా మూసివేయడం జరిగింది. తదుపరి రేపు ఉదయం గ్రహణదోష పరిహారార్థంగా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి తదుపరి స్వామివారికి తిరువారాధన, బాలభోగము, అలాగే స్వామికి నిజాభిషేకము, అర్చనాది కార్యక్రమం ముగించి భక్తులకు దర్శనములు ఇవ్వడం జరుగుతుంది. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం పురస్కరించుకొని భక్తులందరూ కూడా దైవనామ స్మరణ, గురువుగారి ద్వారా పొందినటువంటి ఉపదేశ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకొని తద్దోష పరిహారం చేసుకోవాల్సిందిగా తెలుపుతూ ఈ గ్రహణ సమయంలో నామస్మరణ, లక్ష్మీ నృసింహ స్మరణ చేస్తూ ధరించవలసిందిగా, దోష పరిహారం చేసుకొని నృసింహుని దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాం. స్వస్తి. నల్గొండ పట్టణ కేంద్రంలోనే డీవీకే రోడ్లో గల శివాజీ యువసేన ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గత 9 రోజులు విశేష పూజలు అందుకున్న గణనాథుని చేతిలో ఉన్న లడ్డూని 10వ రోజు వేలంపాట వేయగా ఆ మహాదేవుని లడ్డూను అంబంటి రవికుమార్ 40,000 రూపాయలకు పాట పాడి తీసుకున్నారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని డీవీకే రోడ్లో గల శివాజీ యువసేన ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గత 9 రోజులు విశేష పూజలు అందుకున్న గణనాథుని చేతిలో ఉన్న లడ్డూని 10వ రోజు వేలంపాట వేయగా ఆ మహాదేవుని లడ్డూని అంబటి రవికుమార్ 40,000 రూపాయలకు పాట పాడి తీసుకున్నారు. విశేషమైన పూజలు అందుకున్న గణనాథుని మహిమగల లడ్డు తనకు అందడంతో రవికుమార్ సంతోషం వ్యక్తపరిచారు. శివాజీ యూత్ ఆధ్వర్యంలో గణనాథం సన్నిధిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహకులకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి హాజరై గణపతి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, పట్టణ ప్రజలు, కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు మన లడ్డు కైవసం చేసుకున్న అమ్మడి రవికుమార్ గారు చిన్న సన్మానం జరుగుతుంది. అట్లనే రేపు ఉదయం కూడా
శివాజీ యూత్ తరఫున మరొకసారి తెలియజేస్తున్నాము. దయచేసి ఇది ఎవరి కార్యక్రమం కాదు కాబట్టి ఇది మీడియాలో యూత్ల జ్యోతి సింధరెడ్డి రజని వారి ఆధ్వర్యంలో చిన్న సన్మాన కార్యక్రమం నడుస్తున్నది. మార్నింగ్ ఇస్తాము, ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ వచ్చే టైంలో అంబటి రవికుమార్, అనిత, వివేక్ కుమార్ వాళ్ళకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలండి. ఇప్పుడు చిన్న సన్మానం చేయండి. మీరు లేడీస్ ఏమో లేడీస్ చేయండి. ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. శోభయాత్రలో భాగంగా హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరూ ఉచిత కంటి పరీక్షలు చేయించుకోవాలన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రతి రైతుకు యూరియా అందిస్తాము, రైతులకు ఎమ్మెల్యే పత్తుల లక్ష్మారెడ్డి భరోసా. బీఆర్ఎస్ నాయకులపైన అక్రమ అరెస్టులు పెడితే సహించేది లేదన్న మాజీ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి. యాదగిరిగుట్ట పట్టణంలో ఎస్హెచ్ఓ భాస్కర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు. సొంత ఖర్చుతో రోడ్డుకు మరమ్మతులు చేయించిన 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పంతంగి దశరథ. గణనాథుని సన్నిధిలో లడ్డూ వేలపాటలో పాల్గొన్న ప్రముఖులు. యూరియా కొరతను నివారించి తక్షణమే పంటలకు సరిపడా యూరియాను అందించాలన్న కల్లూరి మల్లేశం. తండ్రి మరణంతో దుఃఖసాగరంలో ఉన్న తిరుమల సైదులు కుటుంబాన్ని ఓదార్చిన మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం మూసివేత. గణనాథుని లడ్డూను సొంతం చేసుకున్న అంబటి రవికుమార్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.